శ్యామలా. ఇక అపర సస్యాధిపతిగా కూడా కుజుడే ఉండటం వల్ల, నీరసాధిపతిగా కూడా కుజుడే ఉండటం వల్ల మరి ఎరుపు రంగు ధాన్యాలు, ఎరుపు రంగు భూముల్లో పండేటువంటి పంటలే బాగా అనుకూలంగా ఉండటం జరుగుతుంది. మిగిలినటువంటి పంటల విషయంలో కొంత నష్టం ఏర్పడటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. నీరసాధిపతి కూడా మరి కుజుడే అవ్వటం వల్ల వర్షపాతం కూడా చాలా తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. ఇక మంత్రి, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి శనేశ్వరుడు వహించాడు. మంత్రి శనేశ్వరుడు అవటం వల్ల నిర్ణయాత్మకమైనటువంటి కొంచెం ఆచరించడానికి బాగుండేటువంటి విషయాలు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుంది. సరైనటువంటి ఏ పరిపాలన విషయంలోకి వచ్చేసరికి ఎటువంటి దాన్నైనా అవలంబించడానికి చాలా శ్రమ పడవలసి ఉంటుంది. అలాగే చిన్న కుటుంబాల్లో కూడా పెద్ద ఉన్నత స్థాయి ఉన్నటువంటి ప్రతి రంగంలో కూడా ప్రతిదానికి కఠోర శ్రమ చేయవలసినటువంటి విషయం ఈ శనేశ్వరుడు ఆధిపత్యంగా ఉండటం వల్ల ఉంటుంది. సేనాధిపతిగా శనేశ్వరుడు ఉండటం వల్ల కూడా అక్కడ రక్షణ వ్యవస్థని సరిగ్గా నియంత్రించగలగటం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. వారు కూడా కఠోర శ్రమ చేయవలసి ఉంటుంది. అర్ఘాధిపతి, మేఘాధిపతిగా కూడా శని ఆధిపత్యం వహించడం వల్ల మరి ధాన్యాదుల యొక్క ధరలు పెరిగిపోవటం, ఒక స్థిరమైన ధరని, నిర్దిష్టమైన ధరని వ్యవసాయదారులు కూడా అందుకోలేకపోవటం, అటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. వర్షాలు చాలా తక్కువగా పడటం జరుగుతుంది. ఎక్కువ విరివిగా వర్షాలన్నీ కూడా పర్వత ప్రాంతాల్లోనూ సముద్ర ప్రాంతాలను కురవగా 80% అలా వృధా అయిపోగా 20% వర్షపాతం మాత్రమే భూమిపై కురుస్తుంది. ఈ విధంగా మరి మంత్రి, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి అనేటువంటి శనేశ్వరుడు ఆధిపత్యం వహించడం వల్ల ఈ ప్రయోజనాలు కలుగుతున్నాయి. పూర్వ సస్యాధిపతిగా చంద్రుడు ఆధిపత్యం వహించడం వల్ల చక్కగా అపరాలు పండుతాయి. అపరాలు అంటేసరికి మనకు ధాన్యం, గోధుమలు ముందుగా పండేటువంటి పంటలు అన్నమాట. వడ్లు, గోధుమలు, ఇతరత పండ్లు, ఈ పండ్లన్నీ కూడా కొంతవరకు రైతులకి ఆనందదాయకంగా ఉండే విధంగా పండటానికి చంద్రుడు యోగకారకాన్ని వహించి ఉన్నాడు. గోధుమల ధాన్యం పంటలు చక్కగా బాగా వస్తాయి. రసాధిపతి గురుడు అవటం వల్ల శని ఆధిపత్యం వహించి ఏ ఆటంకాలు అయితే కలిగించాడో గురువు వల్ల ఆ ఆటంకాలు తొలగిపోయి ఆ 20% వర్షపాతానికి ఆమోదయోగ్యమైనటువంటి పంటలు మనకి రైతులకి అనుకూలంగా పండి వారందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉండటానికి గురువు కారకత్వం వహించుతున్నాడు అనమాట. ఇలా నవనాయకుల్లో 2 శుభులు, మిగిలినటువంటి 7 అశుభులుగా ఉండటం వల్ల అన్ని రంగాలలోనూ వ్యవసాయ రంగంలో ప్రత్యేకంగా పుష్పాలు, అలాగే ఫలాలు, మామిడి పండ్లు, ఇటువంటి కొన్ని పంటలు చక్కగా మంచి లాభదాయకంగా ఉంటూ మిగిలిన పంటలన్నీ కూడా కాస్త జాగ్రత్తగా రైతులు ఆచితూచి అడుగు వేసి చేసుకోవడం చాలా మంచిది అని మనకి ఈ పంచాంగ శ్రవణం ద్వారా ఈ సంవత్సరంలో జరిగేటువంటి రైతులు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మన నవనాయకుల ఆధిపత్యం వహించిన వారి ద్వారా తెలుసుకోవడానికి చాలా ఉపయోగకరమైనటువంటిది ఈ పంచాంగ శ్రవణం. ఇక రవి పగటి యందు ఆర్ద్ర ప్రవేశం వలన సస్యనాశనం జరుగుతుంది, ధరలు తగ్గుతున్నాయి. రవి పగటిపూట ఆర్ద్ర ప్రవేశం వల్ల సస్యనాశనం అంటే పంటల మీద రైతులకు ఎందుకు నాశనం జరుగుతుందంటే ఎవరికి కూడా శ్రద్ధ ఉండదన్నమాట. శ్రద్ధ ఉండబోయేసరికి ఆ వచ్చేటువంటి తెగుళ్ళు కానీ, సరైన కాలంలో మందులు పిచికారీ చేయకపోవడం వల్ల కానీ, అటువంటి ఆ నిరాశతో, నిస్సత్తుతో ఉండటం వల్ల, వాళ్ళు శ్రద్ధ చూపించలేకపోవడం వల్ల పంటల్లో దిగుబడి తగ్గుతుంది. ఇవన్నీ ముందుగా తెలుసుకోవటం వలన ఇటువంటి ఏర్పడుతున్నాయి. కాబట్టి మనం శ్రద్ధ వహించాలి అనేటువంటిది అందరూ ముందుగా తెలుసుకొని చక్కగా మళ్ళీ ఉత్తమ ఫలితాలని వాటి మీద పొందుతారనేటువంటిదే పంచాంగ శ్రవణ యొక్క ముఖ్య ఉద్దేశము. పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు యముడయ్యాడు. అయితే గోవులకి ఎంతో నష్టం జరుగుతుంది, పాడికి నష్టం జరుగుతుంది ఈ యముడు ఆధిపత్యం వహించడం వల్ల. కానీ గోష్ఠోద్బహిష్కర్త బలరాముడు అవటం వలన అదే సమయంలో గోరక్షణ జరిగి పాడి పరిశ్రమ వృద్ధి చెంది పాలు వంటి పోషకాలు చక్కగా అందరికీ కూడా సమపాళ్లలో అందుతాయి. వాటి గురించి ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదు. వ్యవసాయంపై, పాడి పంటలపై మళ్ళీ మక్కువ ఏర్పడుతుంది బలరాముడి వల్ల, శ్రీకృష్ణుడి వల్ల ఈ 2 జరుగుతాయన్నమాట. ఈ విషయంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, శ్రావణ మాసంలో వచ్చేటువంటి కృష్ణాష్టమి రోజున మరి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా చక్కగా ఆ గ్రామ పురోహితుల్ని సత్కరించి వారికి తాంబూలాదులు ఇచ్చి ఆ కృష్ణుడు, బలరామకృష్ణుల పూజలు నిర్వహించడం వల్ల ఆ రోజు రాత్రి చక్కగా జాగరణలు, విశేషమైనటువంటి పదార్థాలతో స్వామివారికి నివేదనలు చేసి ఎంతో ఇష్టమైనటువంటి మధుర పదార్థాలు వెన్నపూస ఇవ్వడం ద్వారా ఈ సంవత్సరం మరి ఆ కుజుడి వల్ల, అలాగే శనీశ్వరుడు వల్ల వచ్చేటువంటి తక్కువ వర్షపాతం వల్ల రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కగా వాటి నుంచి బయటపడేసేటువంటి విషయం కూడా ఇందులో ఉంది. అది మనకు వ్యవసాయానికి ముందుగా ప్రారంభమయ్యేటువంటి శ్రావణ మాసంలో కృష్ణాష్టమి మనకు అదొక వరం లాంటిది అనమాట. చక్కగా స్వామివారి సేవ చేసుకుని రైతులందరూ తరించగలరు.
అలాగే మనకి రసాధిపతి గురుడుగా ఉండటం వల్ల, చంద్రుడు యోగదాయకంగా ఉండటం వల్ల, గురుడు యోగదాయకంగా ఉండటం వల్ల మిరప, మరి ఎరుపు పంటలు, కందులు, అపరధాన్యాలు, సిరిధాన్యాలు అని చెప్తున్నారు కదండి, ఇవన్నీ కూడా కాస్త చక్కగా ధరలు పెరుగుతాయి. వాటి నుండి గుర్తెరిగి రేతులు, చింతపండు ఇటువంటివన్నీ కూడా జాగ్రత్త చేసుకొని నిల్వ ఉంచుకొని అమ్ముకునే మార్గంగా ప్రయత్నం చేయాలి. గురుడు రసాధిపతిగా ఉండటం వల్ల బంగారం, వెండి, ఇతరత్ర విలాసవంతమైనటువంటి వస్తువులన్నీ కూడా అందరికీ అన్ని తరగతుల మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో వారు కొనుక్కునేటువంటి విధంగా కూడా ధరలు తగ్గే అవకాశం ఉన్నది. ఈ విధంగా నవనాయకుల ఫలితాలను బట్టి ఈ సంవత్సరం ఉద్రిక్త వాతావరణాలు అన్ని చోట్ల ఉన్నా కూడా కానీ మళ్ళీ శుభదాయకంగా చూపించే విధంగా గోచారంలో గురువు బలంగా ఉండటం వల్ల జరుగుతుంది.